ఈ ఫార్ములా కేర్ ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఈ తీర్పు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ సమయాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అలాగే దిలీప్ కూడా అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ 10:30కు తీర్పు వెలువడనున్న నేపథ్యం కనిపిస్తోంది. ఆలస్యమయ్యే అవకాశం ఏదైనా ఉందా? మొత్తం అంతా కూడా ఉత్కంఠ భరిత వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏం జరగబోతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరి కాసేపట్లో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువడబోతుంది. ఈ తీర్పు నేపథ్యంలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కూడా కేటీఆర్ సంబంధించి కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదు, ఇది తన పైన పెట్టాల్సినటువంటి కేసు కాదు అన్న అంశాన్ని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు నుంచి చాలా సీనియర్ న్యాయవాదులు వినిపించినటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఏసీబీ ఎఫ్ఐఆర్లోనే ఎక్కడా కూడా కేటీఆర్ లబ్ధి పొందినట్టుగా ఎక్కడా లేదు అన్న అంశాన్ని ప్రస్తావించారు. మరోపక్క 409 సెక్షన్ ఏదైతే ఐపీసీ ఉందో అది అప్లికేబుల్ కాదన్న విషయాన్ని చెప్పారు. మరోపక్క ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద నమోదైనటువంటి కేసులకు సంబంధించి సెక్షన్ 13 క్లాస్ 2 1తో పాటు సెక్షన్ 13 క్లాస్ 1 అనేది కూడా అప్లికేబుల్ కాదు. ఇక్కడ అవినీతి జరిగినప్పుడు ఏ విధంగా ఈ కేసు ఏసీబీ కేసు నమోదు చేస్తున్న అంశాన్ని కేటీఆర్ తరపు న్యాయవాదులు వినిపించారు. అయితే ఏసీబీ మాత్రం ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు ఎఫ్ఏ కంపెనీకి బదిలీ అయ్యాయి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు, ఏదైతే మంత్రి మండలి ఆమోదం లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు కాబట్టి దానికి సంబంధించిన 8 కోట్ల రూపాయల ఫైన్ కూడా ఆర్బీఐ విధించిందన్న అంశాన్ని వాళ్ళు కోర్టు ముందు జరుగుతారు. దీనికి కేవలం కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాష్ చేయడానికి వీల్లేదంటూ కూడా ఏసీబీ వాదన వినిపించింది. అయితే ఈ కేసులో కంప్లైంటర్గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశాం, 3 నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సింది విచారణ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్వాష్ చేయొద్దని మాత్రం ఏసీబీ కోరుతా ఉంది. కానీ కేటీఆర్ మాత్రం ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ఎక్కడ లబ్ధి పొందలేదు, లబ్ధి పొందినట్టు కూడా ఏసీబీ ఎక్కడ ఆధారాలు చూపలేకపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ కోరుతున్నారు. మరి కాసేపట్లో హైకోర్టు వెల్లడించే తీర్పు ఈ కేసు విచారణలో చాలా కీలకంగా అవుతుంది. కేటీఆర్ అరెస్ట్ విషయంలో కూడా ఇప్పటికే నాట్ టు అరెస్ట్ ఆదేశాలు హైకోర్టు ఇచ్చింది, కానీ ఈ తీర్పు వరకు మాత్రమే అవి అమలు ఉంటాయి. మరి కాసేపట్లో తీర్పులో నాట్ టు అరెస్ట్ కంటిన్యూ అవుతుందా, క్వాష్ పిటిషన్ అలో చేస్తుందా, లేదంటే పిటిషన్ కొట్టివేస్తుందా, ఏసీబీ విచారణకు సహకరించమని కేటీఆర్ సూచిస్తుందా చూడాలి. మరి ఎలాంటి తీర్పు రాబోతుందో ఇటు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. తీర్పు ఎలా ఉండబోతుందని. హరి, రైట్ వాసు.